మన ప్రభువుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. మరి రెండవ రోజు సువార్త ప్రయాణంలో మరి చక్కగా మేము ప్రయాణము చేయుటకు మరి జేమ్స్ గారి ద్వారా వారి యొక్క దగ్గరలో ఉన్నటువంటి దైవజనుల ద్వారా మరి మా యొక్క అపోస్తుల సువార్త పరిచర్యను ప్రకటించుటకు సత్యవాక్యాన్ని చేతపట్టుకుని మరి యొక్క కొండల ప్రాంతంలోకి జేమ్స్ గారి ద్వారా ముందుకు వెళ్ళటకు దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామం వెళ్ళటకు ఈ ఘాటి ఎక్కి అవతలకి వెళ్ళాలి. మరి ఈ ఘాటి ఎక్కి అవతలకి వెళ్ళిన తర్వాత మరి అనేక గ్రామాలు ఉన్నాయి. మరి ఆ ప్రాంతాలలో ఎవరైతే దేవుని నామాన్ని వాక్యాన్ని తెలుసుకునేటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా జేమ్స్ గారి ద్వారా ఈ యొక్క అపోస్తుల సువార్త పరిచర్య ద్వారా దేవుని వాక్యాన్ని తెలియచేయాలని ఇదిగో మమ్మల్ని ఎంతవరకు దేవుడు ముందుకు నడిపించాడు. ఇక మీదట కూడా దేవుని యొక్క ఆత్మ సహాయమును మాకు దయచేయాలని మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతమైతే కొండ ఏరియాలో వెళ్తున్నామంటే చాలా ఘాటి ఏరియా. ఈ ఘాటి ఏరియాలో మేము సువార్త కోసం బయలుదేరుతున్నాం. మా మధ్య మరి నెహెమియా అన్న గారు డ్రైవింగ్ చేస్తున్నారు సువార్త కోసం అనమాట. అది ఇంకా దిగిపోల్సి వస్తుంది. బండి వెళ్ళదు. బండి చాలా కఠినంగా ఉంది. రోడ్డు చాలా బాధ ఉంది, చూస్తారండి. చాలా ఇబ్బంది. కొత్త రోడ్ వేసారనమాట. మీరు వెళ్ళిపోవచ్చు. మరి బండి మీద ప్రయాణం అయితే ఒక మనిషికి మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉందండి. మరి రెండవ మనిషి వెళ్ళడానికి అయితే లేదు. కానీ ఒక మనిషి అయినా చాలా జాగ్రత్తగా ఫస్ట్ గేర్లో వెళ్ళడానికి మాత్రమే ఈ ఘాటీలో అవకాశం ఉంది. కనుక మరి మేమైతే నడుచుకుంటూ వెళ్ళడానికి మరి శక్తి దేవుడు ఇవ్వాలని మా కోసము ప్రార్థన చేయండి. ధన్యవాదాలండి.